హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి. ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక స్పెషల్ రెసిపీని అయితే ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. చాలామందికి వర్షం పడుతుంటే కొన్ని ఫ్యాంటసీస్ గుర్తొస్తాయి. చల్లటి వెదర్లో వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంటుంది. మోస్ట్లీ తినాలనిపించేది బజ్జీలో, పునుగులో, పకోడీలో కదా. సో రెగ్యులర్గా కాకుండా హెల్తీగా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సింది సగ్గుబియ్యం ఆర్ సాబుదానా. వీటి వల్ల ఎడిషనల్ క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కర్డ్, పెరుగు. దీనికోసం మనం ఫ్రెష్ పెరుగైనా తీసుకోవచ్చు, మీగడ పెరుగైనా తీసుకోవచ్చు, లేదంటే ముందు రోజు నైట్ పెరుగు కొంచెం పుల్లగా ఉంటే అదైనా తీసుకోవచ్చు. సో ఈ సగ్గుబియ్యాన్ని ఈ పెరుగులో మనం ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. కొంతమందికి పెరుగు పడదు, సో అలాంటి వాళ్ళు ఈ పెరుగు ఆప్షన్ అవాయిడ్ చేయొచ్చు. కాకపోతే వాళ్ళు 3 to 4 hours అయితే ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. జనరల్గా సగ్గుబియ్యం చాలా హార్డ్గా ఉంటాయి కాబట్టి సో ఇలా సోక్ చేయడం వల్ల సాఫ్ట్ అయిపోయి మనకి ఫ్రై అయిన తర్వాత గట్టిగా ఉండకుండా క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట. ఈ సగ్గుబియ్యాన్ని జస్ట్ క్రిస్పీనెస్ కోసమే కాకుండా దీనికి కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో అవి ఏంటంటే, దీనిలో ఉండే కార్బోహైడ్రేట్స్ వల్ల మనకి ఎనర్జీ వస్తుంది, అలాగే డైజెషన్లో హెల్ప్ అవుతుంది, అండ్ అలాగే దీనిలో ఉన్న కాల్షియం వల్ల బోన్ హెల్త్కి సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఓవర్ నైట్ నానబెడితే ఇలా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని ఈ మిక్చర్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బియ్యపిండి. పకోడీని బియ్యపిండితో వేస్తారు, అలాగే శనగపిండితో అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ బియ్యపిండి మాత్రమే తీసుకుంటున్నాను. సో దీన్ని ఆల్రెడీ మిక్స్ చేసుకున్న ఆ కర్డ్ అండ్ దాంట్లో వేసుకొని కలపాలి. ఇది క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకొని కలుపుకోవాలి. సో మరీ లూజ్గా లేకుండా, అలాగని మరీ టైట్గా లేకుండా మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ. దీనికోసం పెద్ద ఆనియన్స్ ఒక 2 అయితే సరిపోతాయి, అలాగే గ్రీన్ చిల్లీ 3 to 4 అయితే సరిపోతాయి అనమాట. వీటిని మనం పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా చిన్న చిన్న పీసెస్గా అయినా మనం ఆనియన్ని కట్ చేసుకోవచ్చు. సో వీటిని కూడా మనం ఈ మిక్చర్ ఏదైతే ఉందో దాంట్లో వేసుకొని నీట్గా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దగ్గరగా కలుపుకోవాలి. నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇందులో స్పెషల్గా మొలకలు అనమాట. సో పెసల్ని ఇలా నానబెట్టుకొని స్ప్రౌట్స్ వచ్చేంత వరకు మనం ఇలా చేసుకోవాలి. ఈ స్ప్రౌట్స్లో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, ఇది డైజెషన్కి హెల్ప్ అవుతుంది, అలాగే బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి, అండ్ వెయిట్ మేనేజ్మెంట్లో కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ మొలకలు హెల్త్కి చాలా మంచిదన్నమాట. సో వీటిని కూడా ఒక 2 గుప్పెళ్ళు నేను ఇందులో తీసుకొని యాడ్ చేసుకున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, ఫ్రై అయిన తర్వాత చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. సో వీటిని కూడా నీట్గా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఈ మిక్సింగ్ ప్రాసెస్లోనే మనకి ఎంతైతే కావాలో అంత సాల్ట్ని చూసుకొని యాడ్ చేసుకోవాలి. ప్రాసెస్లో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఒక బాండిని తీసుకొని అందులో ఎంతైతే కావాలో అంత ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది ప్రాపర్గా హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని మనం స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఇవి పునుగులు ఆర్ పకోడీ వేసుకోవడం. ఎందుకంటే ప్రాపర్గా ఆయిల్ ఫ్రై అవ్వకుండా వేసుకుంటే అవి ఎక్కువ ఆయిల్ని పీల్చుకునే అవకాశం ఉంటుంది. సో ఇలా ఆయిల్ మనం అందులో వేయగానే ఇట్లా పొంగుతూ వస్తుంటే అది ప్రాపర్గా ఫ్రై అయినట్టు అనమాట. ఓన్లీ ఆయిల్ ఫ్రై అవుతున్నంతసేపు మాత్రమే మనం దాన్ని హైలో ఉంచుకోవాలి. వన్స్ ఈ పకోడీ వేయడం స్టార్ట్ చేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. లేదంటే లోపల ఉన్న సగ్గుబియ్యం ఆర్ స్ప్రౌట్స్ వల్ల తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట.
సో ఇవి లైట్ గోల్డెన్ ఎల్లోకి వచ్చినప్పుడు మనం ఇది ఆఫ్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్ అంతా చూసేసారు కదా. నార్మల్ పకోడీ ఆర్ పునుగు కన్నా ఇది కంప్లీట్ డిఫరెంట్ ప్రొసీజర్ అనమాట. ఇంగ్రీడియంట్స్ చాలా ఎక్స్ట్రా మనం యాడ్ చేసాము. సో ట్రస్ట్ మీ, దానికి తగ్గట్టే టేస్ట్ కూడా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. సో నేను మెన్షన్ చేసినట్టుగా డైరీ ప్రొడక్ట్స్ పడని వాళ్ళు పెరుగుని స్కిప్ చేసుకోవచ్చు. దాని బదులు ఓన్లీ సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. అండ్ ఈ ఆయిల్ ఎక్స్ట్రా ఏదైతే ఎక్కువ అనిపించిందో మీరు ఆ ఆయిల్ రిమూవ్ చేయాలంటే మనం టిష్యూస్ యూస్ చేసుకోవచ్చు. సో వీటిని డైరెక్ట్గా టిష్యూస్లో వేస్తే ఆ ఆయిల్ అంతా, ఎక్స్ట్రా ఆయిల్ అంతా టిష్యూస్ పీల్ చేసుకుంటాయి అన్నమాట. సో మీరు కూడా వేడివేడిగా ఈ చల్లటి వెదర్లో ట్రై చేసుకోవాలనుకుంటే ఈ ఇంగ్రీడియంట్స్తో ఈ కొత్త రెసిపీని ట్రై చేసుకోండి. ఒకవేళ మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఉంటే ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అలాగే మరిన్ని కొత్త కొత్త వెరైటీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.